తెలుగు సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చే వార్త. వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని మూతపడనున్నాయి. ఈ మేరకు సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిలిం ఛాంబర్లో జరిగిన ఈ మీటింగ్కి టాలీవుడ్ అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 65 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. సినిమా రిలీజ్ విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారంతా నిర్మాతలకు ఏకరవు పెట్టారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపించలేమని, పర్సంటేజీల రూపంలో అయితేనే రన్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు నిర్మాతలకు తేల్చి చెప్పారు. ఈ మేరకు తమ సమస్యలన్నీ తెలియజేస్తూ నిర్మాతల మండలికి ఒక లేఖ రాయాలని నిర్ణయించారు. తమ సమస్యల తీవ్రత సినీ ఇండస్ట్రీకి తెలిసేలా జూన్ 1 నుంచి ఏపీ, తెలంగాణలో అన్ని థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ఎగ్జిబిటర్లు తెలిపారు. ఎగ్జిబిటర్ల సమస్యలు నిదానంగా విన్నారు నిర్మాతలు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, అలాగే ప్రొడ్యూసర్ గిల్డ్కి తెలియజేస్తామన్నారు. నిర్మాతల నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తమ నిర్ణయాన్ని అమలు చేసి తీరుతామంటున్నారు ఎగ్జిబిటర్లు. ఒకవేళ ఎగ్జిబిటర్లు చెప్పినట్టుగా థియేటర్లు మూతపడితే జూన్ నెలలో విడుదల కావాల్సిన సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం వైరల్ అవుతోంది. పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీలపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. అద్దెల రూపంలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదంటూ ఎగ్జిబిటర్లు అంటున్నారు. అయితే వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ నెలాఖరు నుంచి వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మే 30న భైరవం రిలీజ్ ఉంది. జూన్ 5న థగ్ లైఫ్ ఉంది. జూన్ 12న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఉంది. జూన్ 27న కన్నప్ప సినిమా ఉంది. ఇక జూన్ 20వ తేదీని చూసుకుంటే కుబేరా సినిమా, జూలైలో కింగ్డమ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. సో ఇక రెంటల్ విధానం గురించి చూస్తే నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్లకు ఒక ఫిక్స్డ్ అద్దె చెల్లిస్తారు. ఆ తర్వాత సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చినా పెరిగిన లాభంలో వాటా అనేది ఉండదు. ఆ ఫిక్స్డ్ అద్దె మాత్రమే థియేటర్ ఓనర్లకు వస్తుంది.